మన గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మన రాచకొండ కమిషనరేట్లో గత సంవత్సరం నుంచి విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ అంటే ఏంటంటే మేము ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసా కల్పించడము, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా చేస్తూ ఈ మధ్యకాలంలో జరిగేటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తాం అన్నమాట. ఇది విజిబుల్ పోలీసింగ్ అనేది మన గౌరవ కమిషనర్ గారు మన సుధీర్ బాబు సార్ గారి యొక్క నాయకత్వంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ కాలంలో జరిగే నేరాల గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. మేము ప్రతిరోజు కూడా ఒక గంట సేపు వెహికల్ చెకింగ్ చేస్తాము. తర్వాత ప్రతి కాలనీలో కూడా విజిబుల్గా తిరుగుతాము. తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటాము. దాంతోపాటు ఈ మధ్య జరిగేటువంటి నేరాలైనటువంటి సైబర్ క్రైమ్ గురించి, తర్వాత ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి, పోక్సో యాక్ట్ గురించి, తర్వాత మనం ఏ విధంగా చట్టాన్ని ఫాలో కావాలి, చట్టం కొత్త చట్టాలు వచ్చినప్పుడు బిఎన్ఎస్ అని అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేసాం. మీ దగ్గర మీకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు ఈ ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే మనము రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ ప్రమాదమైనా జరగవచ్చు. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లయితే చెప్పులు వేసుకొని బయటికి వెళ్తామో, మీరు మోటార్ సైకిల్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ అనేది మనకు ప్రాణానికి 90% రక్షణ ఇస్తుంది. హెల్మెట్ అనేది మీరు ఎప్పుడు కూడా భారం అనుకోవద్దు, అది ఒక మనకు రక్షణ కవచంగా భావించాలి. ఎందుకంటే మన కాలో చేయగలిగితే మనం చికిత్స చేసుకోవచ్చు. అదే మనకు తలకు దెబ్బ తాకితే మనం కోమాలకు వెళ్ళిపోతాము. తర్వాత మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది, మత్స్యంతం కోల్పోతాము, చనిపోయేందుకు చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. మనం బతుకున్నా కానీ చనిపోయిన వ్యక్తితో సమానంగా ఉంటుంది. కాబట్టి తలలో మన మెదడు అనేది చాలా ఇంపార్టెంట్ అవయము. మనకు మెదడు అన్ని కరెక్ట్గా ఉంటే మిగతా అవయాలు కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. కాబట్టి తలను కాపాడుకుంటే, అంటే సున్నితమైనటువంటి మన శరీరాన్నిలో తల, కాబట్టి మనము ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ఇంకోటి ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్తో పాటు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుంటే ఏమవుతుంది, చట్ట ప్రకారంగా ప్రభుత్వం దృష్టిలో లైసెన్స్ ఉంటేనే మనకు బండి నడిపే అర్హత ఉన్నట్టు. మనకు బండి నడిపొచ్చినా లైసెన్స్ లేనప్పుడు ప్రభుత్వం దృష్టిలో మనకు బండి నడిపే అర్హత లేదు. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. మీకు మాకు శత్రుత ఉండదు, దారిని పోయి ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత ఉండదు. ఏదో అనుకోకుండా నెగ్లిజెన్స్లో అతి వేగంతో అజాగ్రత్త నడపడంలో జరుగుతుంది. కాబట్టి మీకు లైసెన్స్ ఉండి బండికి ఫిట్నెస్ ఉండి ఇన్సూరెన్స్ ఉంటే చట్టం ఏమంటుందంటే అనుకోకుండా జరిగింది కాబట్టి మీకు శిక్ష విధించకుండా ఫైన్ తోటి సరిపుచ్చుకుంటుంది అనమాట. అట్లనే ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే మనం రోడ్డు మీద పోయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి మనకు అనుకోని సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ పరంగా వచ్చే డబ్బులు మనకు లైసెన్స్ ఉన్నప్పుడు, తర్వాత ఆర్సీ, బండికి లైసెన్స్ ఉండడం, మనకు లైసెన్స్ ఉండడము, బండికి ఆర్సీ ఉండడము, దాంతోపాటు బండికి కనుక ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. చనిపోయిన వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క సంపాదన బట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. అట్లనే మనకు చికిత్స జరిగినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అట్లా కాకుండా మనకు ఇన్సూరెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక అడ్వకేటు ఆ పార్టీ తరపున, ఎవరైతే గాయపడ్డాడో ఆ పార్టీ తరపున మన మీద సివిల్ కేసు వేసి మన ఆస్తుల్ని జప్తు చేయడము, లేకుంటే మనం ఉద్యోగం చేసినట్టయితే మన ఉద్యోగం నుంచి మన జీతం కట్ చేసి ఆ బాధిత కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు మీదకి వచ్చినామంటే మనం ఖచ్చితంగా లైసెన్స్ ఒకటి, హెల్మెట్ ఒకటి, తర్వాత బండి ఫిట్నెస్ ఉంచుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్, ఈ 4 ఉంటే మనకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు మనకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్నీ కూడా మనకు దొరుకుతాయి. అదే లేనప్పుడు ప్రభుత్వ పరంగా రావాల్సిన దొరకవు, మనం చట్టం దృష్టిలో దోషిగా నిలబడతాం. కాబట్టి హెల్మెట్తో ఖచ్చితంగా అందరూ కూడా లైసెన్స్ అనేది క్యారీ చేయాలి. ఓకేనా? దాంతోపాటు ఈ మధ్యలో ఎక్కువ జరిగే నేరాలు, గతంలో మన రోడ్డు మీద పోయినప్పుడు చాలామంది మనల్ని బెదిరించి డబ్బులు గుంజుకునే వాళ్ళు, తర్వాత మన ఇంటికి తాళం వేస్తే తాళం పలగొట్టి ఇంట్లోకి దూరి దొంగతనం చేసేవాళ్ళు, తర్వాత మోటార్ సైకిల్స్ దొంగతనం చేసేవాళ్ళు. అట్లాంటివి జరగట్లేదు. ఈరోజు చదువుకున్న వ్యక్తులు చాలా తెలివిగా నేరాలు చేస్తున్నారు. మనిషి యొక్క ఆశని అనేది వాళ్ళు క్యాచ్ చేసుకొని మన ఆశని వాళ్ళు ఒక సాగ్గా తీసుకొని మనకు ఆశ చూపి చాలా నేరాలు జరుగుతున్నాయి. అట్లాంటి నేరాలు ఏంటి అంటే సైబర్ క్రైమ్ సెంటర్. వాటిని సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే మెయిన్గా మనలో సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఆ సెల్ ఫోన్లో ఏదో కొన్ని మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్కి మనం ఆశపడి మనం ఓటీపీ చెప్పడము, లింక్స్ షేర్ చేయడము, దానికి సంబంధించి కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ఇట్లాంటి ఆశకు పోయి వాళ్ళు ఇచ్చే కొన్ని డబ్బులకు ఆశపడి మనం ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి లాస్ అవుతున్నాం అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా పార్ట్ టైం జాబ్స్ అని, లోన్ ఫ్రాడ్స్ అని, తర్వాత డిజిటల్ అరెస్ట్ అని, పోలీసు వాళ్ళని చెప్పి అరెస్ట్ చేయడము, రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్పడము, లేకుంటే కస్టమర్ కేర్ పేరు మీద ఏదో మన గూగుల్లో సెర్చ్ చేసే నెంబర్ వస్తుంది. అట్లాంటివి రకరకాలుగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు
మా దగ్గర పోలీస్ స్టేషన్ నుంచి సైబర్ వారియర్ శ్రేయ అనే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి కొంచెం వివరిస్తుంది, మీరందరూ కూడా వినండి, ఓకేనా? ఇక్కడ మేమున్న పర్పస్ మెయిన్గా ఏంటంటే, మన పాత రోజుల్లో దొంగలు మన ఇంట్లో దొంగలు పడడం కానీ, రోడ్డు మీద వెళ్తుంటే మన బండి ఆపి మన దగ్గర నుంచి గుంజుకోవడం కానీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళందరూ చదువుకున్న దొంగలు తయారైపోయారు. కంప్యూటర్లోనే దొంగతనాలు, సెల్ ఫోన్ నుంచి డబ్బులు తీసుకోవడాలు అవన్నీ చేస్తున్నారు. వాటి గురించి మీకు చెప్పడానికి మేము వచ్చాము. అయితే మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే పొద్దున ఫోన్ చేయగానే మనకు ఫస్ట్ ఏం వినిపిస్తుంది, ఓటీపీ షేర్ చేయకండి, అన్నోన్ నెంబర్స్ కాల్ లిఫ్ట్ చేయకండి అని ఒక రింగ్ టోన్ వినిపిస్తుంది. కరెక్టేనా? అది ఎందుకు వినిపిస్తుంది? మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొని మనకి అలా చెప్పిస్తున్నారు మార్నింగే. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా ఎంత వేగంగా వ్యాపించిందో అంతకంటే వేగంగా కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనేది వ్యాపిస్తున్నవి. దానివల్ల అమాయకమైన ప్రజలు, స్టూడెంట్స్, కష్టపడి పనిచేసుకునే లేబర్ వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్స్ మంచి పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళు కూడా డబ్బులు కోల్పోతున్నారు. ఎందుకంటే కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియకుండా చేస్తున్నారు. అందుకు మీకు అవగాహన కల్పిస్తే మీరు విని మీ ఇంటి పక్కన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ పిల్లలకు కూడా చెప్తారనేది మా ఉద్దేశము. సో మెయిన్గా ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే, స్టూడెంట్స్ ఉంటారు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి కాలేజ్ ఫీజు కోసమైనా ఇంకా దేనికైనా పాకెట్ మనీ కోసమైనా వాళ్ళు మనీ కావాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేస్తారు, పార్ట్ టైం జాబ్ అని. వాళ్ళు ఏం చేస్తారు? పార్ట్ టైం జాబ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఇట్లా ఒక పోస్ట్కి లైక్ కొట్టండి, రెస్టారెంట్కి రేటింగ్ ఇవ్వండి, హోటల్కి రేటింగ్ ఇవ్వండి, ఒక రేటింగ్ ఇస్తే 25 రూపీస్ వస్తాయి అని చెప్పి ఫస్ట్ అట్లా వాళ్ళని నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత వీళ్ళు చేస్తారు, ఒక 1 డే చేస్తారు. చేసిన తర్వాత ఒక 1000 రూపాయలు ఏమి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళని ఏమని డైవర్ట్ చేస్తారు? ఇంత తక్కువ డబ్బుకి ఏం చేస్తావులే, నీకు వచ్చిన 1000 రూపాయలని ఇక్కడ పెట్టు, మేము ఒక 2-3 రోజుల తర్వాత నీకు 4000 చేసిస్తామని చెప్తారు. ఇదేదో బాగానే ఉంది కదా ఐడియా అని చెప్పేసి ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి ఏముంటుంది, డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది. సరేలే అని ఒక 1000 రూపాయలు పెడతారు. ఆ తర్వాత 1000 రూపాయలకి 1500 ఇస్తారు. తర్వాత 2000 పెట్టిస్తారు. ఆ 2000కి 2200 అట్లా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇంత చిన్న అమౌంట్స్తో ఏం చేస్తావు, ఒకటేసారి 50,000 70,000 పెట్టు, 1,00,000 రూపాయలు వస్తాయి నీకు అని చెప్తారు. వీళ్ళు ఏమంటారు? ఇంతకుముందు మొత్తం ఫస్ట్ ఇచ్చిరు కదా, 2-3 సార్లు ఇచ్చిరు కదా, ఇది కూడా ఇస్తారులే అని చెప్పి ఒకటేసారి ఎక్కువ అమౌంట్ పెడతారు. ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, ఇంకా అంటే మన డబ్బులు పోతాయి. సో మనం అట్లా జాబ్ కోసం వెళ్ళినప్పుడు మన డబ్బులు మనం ఇన్వెస్ట్ చేయొద్దు కదా, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేసి చాలా జరుగుతాయి ఈ మధ్యలో. సడన్గా మీ వాట్సాప్కి ఒక ఫోన్ వస్తుంది, అందులో పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళైనా, మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళన్నా కాల్ చేసి మీ పేరు చెప్తారు, పలానా నరసింహనైనా మాట్లాడేది అంటే అవును అంటావు. అంటే మీరేమంటారు? నీ నెంబర్ ఇది కదా, నీ నెంబర్ మీద ఇక్కడ డ్రగ్స్ పార్సెల్ ఉంది, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి నీ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, ఎందుకు అట్లా చేస్తున్నావు అని నేను బెదిరిస్తారు. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు? అమ్మ పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు, ఆర్మీ యూనిఫామ్లో ఉన్నారు, వీళ్ళు నిజమేనేమో అని మీరు ఫస్ట్ నమ్మేస్తారు. నమ్మిన తర్వాత నీ పేరు కూడా కరెక్టే చెప్తాడు అతను. నా పేరు కరెక్ట్ చెప్పిందంటే నిజంగానే ఏమో, నా పేరు మీద నిజంగానే ఆ పార్సెల్ ఉందేమో, ఆ డ్రగ్స్ నిజంగానే కొరియర్ అవుతుందేమో అనుకొని మీరు భయపడతాడు. వాళ్ళు ఒక గంట సేపు మీతో ఏదేదో చెప్తుంటారు, ఆ ఫైల్ చెక్ చేస్తున్నాము, ఈ ఫైల్ చెక్ చేస్తున్నాము, అది నువ్వేనా, నీ సర్టిఫికేట్, నీ ఆధార్ కార్డ్ పంపించు, నీ పాన్ కార్డ్ పంపించు, వెరిఫికేషన్ చేసుకుంటాము, నీ బ్యాంక్ స్టేట్మెంట్ పంపించు అని కొద్దిసేపు మీతో మాట్లాడతారు. మీరు ఆ టెన్షన్లో నిజమే పోలీస్ ఏమో అనుకుంటారు. వెరిఫికేషన్కి ఒక 50,000 పంపించు, వెరిఫికేషన్ అయిపోయినాక మళ్ళీ నీ అకౌంట్లో వేసేస్తా అని చెప్తారు. అమ్మో పోలీస్ కేసు అయ్యేలాగా ఉంది కదా అని చెప్పి మీరు నిజంగానే 50,000 70,000 వేసేస్తారు. కానీ తర్వాత తెలిసింది ఏంది? ఆ వెరిఫికేషన్ ఏముండదు. అసలు అయితే పోలీస్ వాళ్ళు ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు అడగం కానీ, మీ మీద కేసు ఉందని చెప్పడం కానీ, ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ ఎవ్వరూ చెప్పరు. అలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే మీరు వెంటనే బ్లాక్ చేయండి. మీరు వాళ్ళు చెప్పిన దానికి నమ్మి డబ్బులు పంపించడం కానీ అలాంటివి ఏమీ చేయొద్దు. పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఇంకా ఎవరు కూడా వీడియో కాల్స్లలో అవన్నీ ఏమీ చెయ్యరు. మీరు అట్లా నమ్మితే మీ డబ్బులు పోతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వాడుతున్నారు. అందులో ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి నీకు స్కూల్ ఫ్రెండో, కాలేజ్ ఫ్రెండో ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ వస్తుంది, ఫేస్బుక్ రిక్వెస్ట్ వస్తుంది. ఏమనుకుంటావు? 10th క్లాస్ ఫ్రెండే కదా అని యాక్సెప్ట్ చేస్తావు. యాక్సెప్ట్ చేసినాక సడన్గా ఒకరోజు నువ్వు ఏదో పనిలో ఉన్నప్పుడు నైట్ టైంలోనో లేకపోతే మధ్యాహ్నం టైంలోనో మెసేజ్ చేసి, హాయ్ ఇప్పుడు నేను సడన్గా హాస్పిటల్లో ఉన్నా, ఎమర్జెన్సీలో ఉన్నా, ఒక 20,000 పంపిస్తావా,
ట్రీట్మెంట్ అయిపోగానే నేను నీకు ఇచ్చేస్తా అని మెసేజ్ పెడతారు. మీరేమనుకుంటారు, అయ్యో నా స్కూల్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ నిజంగానే అంత ఎమర్జెన్సీలో ఉన్నాడేమో, హాస్పిటల్లో ఉన్నాడేమో, హెల్ప్ చేస్తే వాడికి మంచి అవుతుంది కదా అని చెప్పి మీరు నమ్మేస్తారు. నమ్మితే వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ పంపించి 20,000 నీకు పంపిస్తా అంటారు. నువ్వేమనుకుంటావు, నా ఫ్రెండ్కే కదా హెల్ప్ చేసేది అని చెప్పి నువ్వు డబ్బులు పంపించేస్తావు. కాకపోతే అట్లా చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అక్కడ దొంగలు ఉంటారు. మీ ఫ్రెండ్ ఫేస్బుక్ ఫేక్గా క్రియేట్ చేసుకొని పెడతారు, అబద్ధపు ఫేస్బుక్ అబద్ధపు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి పెడతారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, మా ఫ్రెండే కదా అని అనుకుంటారు. అలా చేయకుండా మీరు ఏం చేయాలి, నిజంగానే హెల్ప్ చేయడం అనేది మంచిదే, కాకపోతే కరెక్ట్ పర్సన్కి చేయాలి. అది వాస్తవమా కాదా అని తెలుసుకొని చేయాలి. మీరు ఏం చేయాలి, వాళ్ళకి కాల్ చేసి ఇది నువ్వే నా చాట్ చేసేది, ఈ నెంబర్ ఇచ్చినావు కదా, ఇది నీ ఫోన్పే నెంబరేనా అని కనుక్కొని అది నిజమైతే చేయాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కొంతమంది మీ ఫ్రెండ్స్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయరు. అప్పుడు కూడా మీరు డౌట్ పడాలి. చాటింగ్ చేసే అతను కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు కదా, సో అప్పుడు కూడా మీరు డౌట్ పడి ఆగిపోవాలి. డౌట్ వచ్చిందంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా ఆగిపోవాలి. ఇంకోటి ఏంది, చాలామంది స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకి కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది. మనందరికీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడప్పుడు ఏం చేస్తాము, ఇంటి పక్కన వాళ్ళని అడుగుతాము. ఇంటి పక్కన వాళ్ళు ఇస్తే ఓకే, కానీ ఇంటి పక్కన వాళ్ళని అడగడానికి షేమ్గా ఫీల్ అవ్వడము, దానివల్ల ఏం చేస్తారు, ఫోన్లో లోన్ యాప్ అని వస్తుంది, ముద్రా లోన్, క్యాష్ బడ్డీ క్యాష్ అవన్నీ వస్తాయి. తెలుసా మీ అందరికీ? తెలుసు మేడం. ఎట్లా తెలుసు మీకు? మాకు ఆల్రెడీ మెసేజ్ పంపిస్తారు, కానీ అలాంటివి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ చెయ్యొద్దు. అసలు డౌన్లోడ్ చేసుకోరంటే వెంటనే మీ ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ వాళ్ళకి యాక్సెప్ట్ చేసినట్టు అయిపోతుంది. మీ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి అయిపోతుంది. ఫస్ట్ నీకు ఒక 2,000 ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత 3,000 కట్టు అని చెప్తారు. కట్టినా కదా క్లోజ్ అయిపోద్దేమో అనుకుంటావు నువ్వు. తర్వాత 5 రోజులైనా వారం రోజులైనా ఆగేసి మళ్ళీ నీకు కాల్ చేస్తారు. నువ్వు అప్పుడు లోన్ తీసుకున్నావు కదా, అది క్లియర్ అవ్వలేదు, ఇంకో 10,000 కట్టు అని అంటారు. నువ్వు అంటావు నేను కట్టేసినా కదా ఎందుకు కట్టాలి అని నువ్వు క్వశ్చన్ చేస్తావు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు కట్టట్లేవు కదా, నీ ఫొటోస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నీ కాంటాక్ట్స్లో మీ బాస్, మీ ఆఫీస్ వాళ్ళు, మీ మమ్మీ డాడీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి నీ ఫొటోస్ చండాలంగా మార్ఫింగ్ చేసి పెట్టేస్తా అని భయపెట్టిస్తారు. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, టెన్షన్ పడతావు, అరే నా ఫొటోస్ నిజంగా వాళ్ళకి పోతాయేమో, నేను ఇట్లా పైసలు తీసుకున్న వాళ్ళకి తెలిసిపోద్దేమో అని, పరువు పోతుందేమో భయపడి నువ్వు పైసలు ఇస్తూనే ఉంటావు. నువ్వు ఇస్తున్న కొద్దీ వాడు ఇంకెక్కువ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. అందుకే లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం కానీ వాటి గురించి సెర్చ్ చేసినా కూడా కొన్నిసార్లు మనకి వాళ్ళు వాట్సాప్లో చేస్తూనే ఉంటారు ఇంకా మెసేజెస్. లోన్స్ తీసుకోవడం కానీ లోన్ యాప్స్లో అలాంటివి చేయకూడదు. అలా చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంది, కొన్నిసార్లు మనకి రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు మోర్లో షాపింగ్ చేస్తారు, లేకపోతే ఇంకెక్కడన్నా షాపింగ్ చేస్తారు మ్యాక్స్లో, అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి షాపింగ్ చేసినందుకు, ఈ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఇంకొన్ని పాయింట్స్ యాడ్ అయ్యి నెక్స్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే మీ బిల్లులో ఈ అమౌంట్ యాడ్ అయిపోయి మీకు తక్కువ బిల్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి మెసేజెస్ వస్తాయి. అప్పుడు మీరు ఏమనుకుంటారు, నిజంగానేమో మనకు తక్కువ అవుతుంది కదా బిల్లు, షాపింగ్ చేసుకోవచ్చు కదా అని మీరు క్లిక్ చేస్తారు. కానీ అప్పుడు ఏమైతే ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్లోకి మీకు తెలియకుండా ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోయి మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళకి కంప్యూటర్లో స్క్రీన్ షేరింగ్ అవుతూ ఉంటుంది. మీరు ఫోన్ వాడినప్పుడల్లా వాళ్ళు చూసి యూపీఐ పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పిన్ అవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడన్నా ఫోన్ పక్కన పెట్టేసినప్పుడు మీ అకౌంట్స్లోకి మీ యాక్సెస్ లేకుండా వాళ్ళు లాగిన్ అయిపోయి మీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో స్టూడెంట్స్ అందరూ వాడుతున్నారు. ఆ వాడుతున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని వీడియోస్ వస్తాయి, వైరల్ వీడియో అనేసి ఇట్లా వస్తాయి, వైరల్ వీడియో అని వస్తుంది. స్టూడెంట్స్కి తెలియదు, అది ఏంటో తెలుసుకోవాలి అని ఓపెన్ చేస్తారు. కానీ అందులో ప్రొహిబిటెడ్ కాంటెక్స్ట్ ఉంటుంది, నిషేధించబడినది ఉంటుంది. అంటే ఏముంటుంది, చిన్నపిల్లలని ఎక్స్ప్లాయిట్ చేసే వీడియోస్ అవన్నీ ఉంటాయి. ఈ కాలేజ్ పిల్లలకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చూసిందే కాక సేవ్ చేసుకుంటారు, ఇంకెప్పుడన్నా చూద్దాంలే అని చెప్పేసి సేవ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అట్లా చేస్తుంటారు. అలాంటివి చేస్తే ఏమైందంటే డైరెక్ట్ పోక్సో కేసు అయిపోతుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళ స్టడీస్ అవన్నీ ఆగిపోతాయి అక్కడితోనే. అందుకే మన పిల్లలు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎలాంటివి చూస్తున్నారు, ఎలాంటి లింక్స్ షేర్ చేస్తున్నారు అనేసి అప్పుడు మనము ఫోన్ చెక్ చేస్తూ ఉండాలి. స్టూడెంట్స్ అనే కాదు, కొంతమంది ఇంట్లో ఉండే మెయిల్స్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి వస్తే ఎప్పుడు కూడా టెంప్ట్ అయిపోయి అవి చూడడం కానీ షేర్ చేయడం కానీ చేయొద్దు. వెంటనే ఆ సైట్స్ అన్నిటిని బ్లాక్ చేసేయడం అలా చేయాలి. ఓకేనా? అలా చేస్తే మీరు సేఫ్లో ఉంటారు. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. పిల్లలు మీ స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలే ఉంటున్నారు. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకోసారి ఓపెన్ చేయకుండా ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకే శిక్ష వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఒకటి మనకు చాలా అయ్యే ఫ్రాడ్లలో
పిఎం కిసాన్ యోజన అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఫైల్ వస్తుంది, పిఎం కిసాన్ యోజన అని చెప్పవచ్చు. లేకుంటే మీరు కరెంట్ బిల్ కట్టలేదనో, లేకుంటే మీరు ఎలక్ట్రిసిటీ అది వాటర్ బిల్ కట్టలేదని చెప్పేసి, లేకుంటే మీకు లోన్ వచ్చిందనో, ఏదో వచ్చినా ఒకటి ఏపీకి అని ఒక కింద పంపిస్తుంది ఫైల్. ఏపీకి అంటే ఆండ్రాయిడ్ ప్యాకెట్ కిట్ అన్నట్టు. అది ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో మనకు సంబంధించిన ఫోన్ డేటా మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన మనకు జీపేకి సంబంధించి, ఫోన్పే సంబంధించి, తర్వాత మన ఇంటర్నెట్ నెట్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయి మన ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయి మనం ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా ఏపీకి పెడితే ఎప్పుడు కూడా ఓపెన్ చేయొద్దు. బండ గుర్తు ఏంటంటే ఏపీకి అని పెడితే ఎప్పుడు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి. ఓకేనా? అదొకటి అవుతుంటుంది. ఒక్కొక్కసారి పోలీస్ యూనిఫామ్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది, నేను ఇట్లా ఆర్మీలో పనిచేస్తాను, నేను జమ్మూ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, నాకు సంబంధించినటువంటి బుల్లెట్ ఉంది, నాకు టీవీ ఉంది, ఫర్నిచర్ ఉంది, అక్కడ నేను తీసుకోపోలేను కాబట్టి తక్కువ రేట్లో అమ్మేస్తా అని చెప్పేసి మనకు వాట్సాప్ పెడతాడు. పోలీస్ దృష్టిలో మనం ఏమనుకుంటాం, నిజమే కావచ్చు, ఇది ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తీసుకోపోవట్లేదు కాబట్టి మనకు తక్కువ ధరలు అమ్మేస్తుందని చెప్పి మనం ఏం చేస్తాము, అతను నమ్మేసి మనం డబ్బులు కట్టేస్తాం. వాడు 2 లక్షల బుల్లెట్ ఏం చేస్తాడు, 70,000కి అమ్ముతాడు. 1 లక్ష రూపాయల టీవీ 10,000కి అంటాడు. మనం ఏమంటాం, నిజమే కదని చెప్పేసి కట్టేసిన వాడు ఏదో లొకేషన్ పెడతాడు, ఎక్కడ సికింద్రాబాదో లేకుంటే నేరేడ్మెటో సైనిక్పూరే పెడతాడు. మనం అక్కడ పోయి చూస్తే ఆ ఇల్లు ఉండదు, ఆ వస్తువులు ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా పోలీస్ యూనిఫామ్లో కనుక ఎవరైనా వస్తువులు అమ్ముతామని చెప్పి మీకు వాట్సాప్ వచ్చినా మెసేజ్ వచ్చినా నమ్మొద్దు. అవన్నీ కూడా ఫ్రాడ్ అనమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు అప్పుడప్పుడు ఇవి వస్తుంటాయి మెసేజెస్, మీకు లోన్ వచ్చిందనో, ప్రైజ్ వచ్చిందనో, గిఫ్ట్ వచ్చిందనో, దానికి సంబంధించి మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు ఇన్ని పైసలు వస్తాయని చెప్తారు. అట్లాంటివి కూడా నమ్మి ఎప్పుడు కూడా లింక్స్ కానీ ఓటీపీలు కానీ ఇప్పుడు ఎవరికి కూడా షేర్ చేయొద్దు అనమాట. అవి చేస్తే మనకు ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి మీ ఫోను కట్ అయిపోతుంది, మీ ఎయిర్టెల్ సిమ్ డేటా కట్ అయిపోతుంది, లేకుంటే మీ ఎయిర్సెల్ సిమ్ కనెక్షన్ కట్ అవుతుందని చెప్పి ఒకటి వస్తుంది, లేకుంటే మీ ఎస్బీఐ అకౌంట్లో యోనో యాప్ కట్ అవుతుంది, లేకుంటే మీ ఎస్బీఐ అకౌంట్ మేము బ్లాక్ చేస్తున్నాము కాబట్టి మీరు ఏమంటే కేవైసీ చేయండి, వీడియో కేవైసీ చేయడం ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం ఒత్తి కనుక మనము దాంట్లో డీటెయిల్స్ పంపిస్తే మన ఫోన్ యొక్క డేటా మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి మనం ఉన్న డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా బ్యాంక్ నుంచి ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందనో, మీ సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందని చెప్తే నమ్మొద్దు అనమాట. ఏదైనా మనం అక్కడ బ్యాంకుకి పోయి మాత్రమే చేసుకోవాలి. ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరిగేటువంటి నేరాలు. కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సైబర్ నేరం జరిగింది అంటే మీరు ఎమ్మటే 1930 కాల్ చేయాలి. దేనికి కాల్ చేయాలి? 1930 కాల్ చేస్తే మన అమౌంట్ ఏదో ఫ్రాస్టర్కి వెళ్ళిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళకుండా వాళ్ళు ఆపేసి మనకు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు మన డబ్బులు ఇప్పిస్తారు. కాబట్టి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 కాల్ చేయాలి, పోలీస్ అవసరం వచ్చినప్పుడు 100 కాల్ చేయాలి. ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ.